నమస్కారం, నా పేరు శంకర్, మాది సూర్యాపేట జిల్లా. గత 20 రోజుల నుంచి దిల్సుఖ్ నగర్లో చూస్తే నిరుద్యోగులు ప్రతిరోజు ధర్నాలు, రోడ్ బ్లాక్ చేయడము, ఏదో ఒక విధంగా నిరసనలు తెలపడము, కళ్ళకు గంటలు కట్టుకొని నిరసనలు తెలపడం జరిగింది. కానీ ఈరోజు అన్న వివేక్ అన్న, నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఆ రోజు దిల్సుఖ్ నగర్లో మేము కళ్ళకు గంటలు కట్టుకొని మోకరిల్లి ఒక మాట అడిగాను. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే మేధావి వర్గం చెప్పుకుంటున్నారో, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, విద్యార్థి నాయకులు అని చెప్పుకుంటున్నారో, వీళ్ళందరూ ఏమైపోయారు? రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయారా, లేకపోతే రాష్ట్రంలో బతికున్నారా, లేకపోతే చచ్చిపోయారా అని అడిగాను. అందుకు స్పందించి ఈరోజు డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వివేకన్న గారు, నేనున్న నిరుద్యోగ సమస్యను ప్రశ్నించడానికి, ఆ ప్రశ్న రేవంత్ రెడ్డి వరకు చేరే వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటా అన్నారు. అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి నిరుద్యోగులే కారణమని చెప్పిన రేవంత్ రెడ్డి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు, నేను మీకు, మీ దగ్గర ఇప్పటికీ ఒక 5 మినిస్టర్లు ఉన్నాయి, ఇంకో 10 ఉంచుకోండి, కుదిరితే ఇంకో 10 క్రియేట్ చేయండి, 10, 20 క్రియేట్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ దగ్గర 100 మినిస్టర్ బదులు ఉంచుకున్నా మాకు సంబంధం లేదు, అది మీ పర్సనల్. ఎందుకంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలు, అసమర్థులని మీరు అనుకున్నారు కాబట్టి ఇప్పటికీ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, హోంశాఖ కావచ్చు, వేరే ఎమ్మెల్యేలకు ఇవ్వలేకపోయారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరక్షరాస్యులు ఉన్నారేమో, కానీ తెలంగాణలో అక్షరాస్యులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కోరుకునేది నోటిఫికేషన్లు. మేము వచ్చి మీ ఎమ్మెల్యే పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అడగట్లేదు. కేవలం మాకు కావాల్సిన, మీరు ఏదైతే 19,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలు అని చెప్పారు, ఆ 19,000 ఖాళీలు భర్తీ చేయమని చెప్తున్నాము. 19,000 ఖాళీలు భర్తీ చేయము, ఈరోజు 5,000 ఖాళీలే భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఆర్థిక ఇబ్బంది ఉన్నదా? ఆర్థిక ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆ 19,000 ఖాళీలలో 5,000 అఫీషియల్గా రిలీజ్ చేసి నోటిఫికేషన్ ప్రక్రియ భర్తీ చేస్తాము. మిగిలిన 14,000 గాంధీ భవన్లో జాబ్ ఫర్ సేల్ పెడతారా? జాబ్ ఫర్ సేల్ పెడతా అంటే చెప్పండి, మేము వదిలేసుకుంటాం. ఈ 5,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మీరు బతకండి. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గాంధీ భవన్లో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోమలు కొట్టుకున్నారు. వీళ్ళకు ఒక గన్మ్యాన్ లేడు, కనీసం మిమ్మల్ని డేకేటోడే లేడు, నమస్తే బాయ్ సాబ్ అని చెప్పేటోడు లేడు. అలాంటి వాళ్ళను ఈరోజు మేము మినిస్టర్లను చేశాము. మీకు 14,000, 5,000 మాకు ఇస్తా ఉంటున్నారు కదా, 14,000 మీకు అమ్ముకోవడానికి సరిపోకపోతే మిగిలిన 5,000 కూడా ఇచ్చేస్తాం, తీసుకోండి, బిచ్చం ఇస్తున్నాం, తీసుకోండి. ఒక 5 సంవత్సరాల జనరేషన్ పోయింది. ఎందుకంటే జియో 46 కోసం ఒక జనరేషన్ పోయింది. ఈ జనరేషన్ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించినందుకు వదిలేస్తున్నాం, తీసుకోండి, బతికిపోండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మినిస్టర్లారా, ముఖ్యమంత్రిని కూడా అంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ కడుపు మంటతోటి చెప్పే మాట, ఎందుకంటే మా ఊర్లలో మమ్మల్ని మా నిరుద్యోగులను కన్నా తల్లిదండ్రులు ఏ పనికి పోతున్నారో మీకు తెలుసా? హమాలి పనులకు పోతున్నారు, ఈరోజు పత్తేరబోతున్నారు, మట్టి తీయబోతున్నారు. ఈ కష్టాలు మీకు కనిపించట్లేదా? ఎమ్మెల్యేలు సిగ్గుపడండి. ఆ రోజు జియో 46 వల్ల 64, జియో 46ని రివర్స్ చేస్తే 64 సీట్లు మీకు ఇచ్చి మేము గద్దెనెక్కించాము. గ్రామీణ ప్రాంత బిడ్డలము. ఈ రోజు అడిగే 19,000 నోటిఫికేషన్ మీకు భారం అవుతుందా? ఎందుకు భారం అవుతుంది? మీకు ఎందుకో మెస్సీతో ఫుట్బాల్ పెట్టించినప్పుడు అది భారం కాలేదా? అందాల పోటీలు భారం కాలేదా? గాంధీ విగ్రహం భారం కాలేదా? నిరుద్యోగులు అనేసరికి భారమైందా? సిగ్గుందా మీకేమన్నా? చావండి మీరు, మీ వల్ల ఏం ఉపయోగం ఉన్నది? ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత హరిగోసపడుతున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు. ఆ ప్రతి ఏడ్చే కన్నీటి బొట్టు కారణం మీ కాంగ్రెస్ నాయకులే. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మీ కౌంటర్ స్టార్ట్ కాబోతుంది. రాబోయే ఇంకా 2 సంవత్సరాలు మీరు ఎంత దోచుకుంటే అంత దోచుకోండి, మాకు నోటిఫికేషన్ ఇవ్వకుండా పర్లేదు, కానీ మీ జీవితం మీద దెబ్బ కొడతాం. లేదు, ఈ రోజు నుండే మీ డీజీపీ ఆఫీసులో జరిగే సమావేశంలో నిరుద్యోగులు పాపం నోటిఫికేషన్ అడుగుతున్నారని మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు కావాల్సిన 19,000 ఖాళీలు భర్తీ చేసినట్లయితే భవిష్యత్తులో మీ కాంగ్రెస్ పార్టీ కోసం మేము కూడా పనిచేస్తామని చెప్పేసి మాటిస్తున్నా. అదే విధంగా మేము ధర్నాలు చేస్తుంటే కేసులు బుక్ చేస్తున్నారు. మొన్న ఏదైతే కుమారన్న కావచ్చు, ఇంద్రనాయక్ మీద కేసులు చేశారు. ఒకటే నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇది మీకు వార్నింగ్ అనుకోండి, నిరుద్యోగుల మీద కేసు కానంత వరకే మీ ప్రభుత్వం ఉంటుంది. వన్స్ నిరుద్యోగుల మీద కేసు అయిందా, మాకేం లేదు, ఇక చలో బరాబర్ లడంగే అంటాం. ఇంకా లడంగే అంటే మీ ప్రభుత్వం మమ్మల్ని తట్టుకోలేదు. మమ్మల్ని శాంతియుత నిరసన తెలుపుతున్నాం, శాంతియుతంగానే వెళ్ళనివ్వండి, మేము ప్రశ్నించుకుంటాం, మా నోటిఫికేషన్ మాకు ఇవ్వండి. లేని పక్షాన ఒక్కసారి కేసు అయిందా, ఒక కేసు ఒకసారి అయినా సరే 100 సార్లు అయినా సరే కేసే. వన్స్ కేసు అయిందా
తర్వాత రాష్ట్రాన్ని తగలబెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నా. ఏదైతే కేసులు కట్టారో అవి మీరే రిటర్న్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. శంభు నాయక్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుందిగా కోరుతున్నాం.